హలో అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా నేనైతే ఇప్పుడు చూపిచ్చేస్తాను. ముందుగా అయితే ఎగ్ రైస్‌కి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇలా తరిగైతే పెట్టుకునేసాను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి అది వేడెక్కాక 3 ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి అది వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఆనియన్సు, క్యాప్సికము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము అయితే వేసి ఇలా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులోనే సాల్టు, పసుపు, కారం, జింజర్ పౌడర్, మిరియాల పొడి, అలానే ధనియాలు, జీలకర్ర పౌడర్, నెక్స్ట్ రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ ఒక స్పూన్ వేసి బాగా ఇలా ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే ముందుగానే చల్లారబెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా కలిపి ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పిల్లలకైతే వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా ఇచ్చేసాను. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తినేశారు. ఇంట్లోనే ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి. బాయ్ అండి.